Hi everybody, welcome to Easy English All in One. This is Dr. N. Vimla Kumari. Today my topic is all about articles in English language. Let's get started. Friends, articles are very small words in English language, but they play an important role in English language. ఆర్టికల్స్ని ఈ 3 ఆర్టికల్స్ని ఉపయోగించటం అనేది చాలా మనము ఒక మనకి ఇంగ్లీష్లో ఎంత ప్రొఫిషియన్సీ ఉన్నది అని మనం టెస్ట్ చేయడానికి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీనిపైన క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్లో మనము ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి, ఆర్టికల్స్ ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, వాటి రూల్స్ ఏమిటి అనే విషయాన్ని మనం ఈ క్లాస్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్టికల్స్ 3 ఉంటాయి. అవి ఏ, యాన్ అండ్ ద. ఏ అండ్ యాన్ అని దాని ఈ ఒక సెంటెన్స్లో ఒక సెంటెన్స్ మనము రాయాలి అంటే ఏమి ఉండాలనుకున్నాము అంటే సబ్జెక్ట్ ఉండాలి, అలాగే వర్బ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి అని మనం చెప్పుకున్నాము. ఈ సబ్జెక్టు ఏమై ఉంటుంది అంటే నౌన్ కానీ అయి ఉంటుంది, ప్రొనౌన్ కానీ అయి ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్ కూడా ఏమై ఉంటుంది అంటే నౌన్ అయినా అయి ఉంటుంది, అలాగే ప్రొనౌన్ అయినా అయి ఉంటుంది. దానికి మనము చాలా ఎగ్జాంపుల్స్తో మనము క్రితం క్లాసెస్లో చెప్పుకోవటం జరిగింది. తర్వాత ఈ సబ్జెక్టు నౌన్ అయి ఉండాలి లేదా ఆబ్జెక్టు నౌన్ అయి ఉండాలి. ఆ నౌన్ ఎలా ఉండాలి అంటే సింగులర్గా ఉన్నట్టయితే అది కౌంటబుల్ అయ్యి ఒక్కటే అయినట్లయితే ఆ నౌన్ ముందు ఏ కానీ యాన్ కానీ ఉంచడం జరుగుతుంది. ఈ ఏ యాన్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది అంటే యాడ్జెక్ట్ కిందకి వస్తుంది. యాడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి, నౌన్ని మోడిఫై చేస్తాయి, అలాగే నౌన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈ ఏని యాన్ని దాన్ని డిటర్మైనర్స్ అని చెప్తూ ఉంటారు. అంటే మనము చెప్పేటటువంటి ఆ నౌను స్పెసిఫిక్ నౌన్ గురించి చెప్తున్నామా, లేకపోతే దాని నాన్ స్పెసిఫిక్ అనేటటువంటి దాని మీద బేస్ అయ్యి మనము ఈ మూడింటిని యూజ్ చేయటం జరుగుతుంది. అయితే మనము ఉపయోగించినటువంటి నౌను సింగులర్ అయి ఉండి కౌంటబుల్ అయినట్లయితే ఆ నౌన్కి ముందు మనము ఏమి ఉంచాలి అంటే ఏ కానీ యాన్ కానీ ఉంచటం జరుగుతుంది. అయితే ఏ ఏ సందర్భంలో ఏని ఉపయోగించాలి, ఏ సందర్భంలో యాన్ని ఉపయోగించాలి, ఏ సందర్భంలో దాన్ని ఉపయోగించాలి అని చెప్పడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని నౌన్స్ ముందు మనము వీటిని ఒమిట్ చేస్తూ ఉంటాము. ఏ అంటే ఒకటి, యాన్ అంటే కూడా ఒకటే, లేకపోతే ఎనీ అని అర్థం, ఏదో ఒకటి జనరల్గా చెప్తాం, నాన్ స్పెసిఫిక్గా చెప్తాం అనమాట. అలాగే ద అనేది డెఫినెట్ ఆర్టికల్. దీన్ని మనం సింగులర్కి ఉపయోగిస్తాము నౌన్కి, ప్లూరల్ నౌన్కి ఉపయోగిస్తాము, కౌంటబుల్ నౌన్కి ఉపయోగిస్తాము, అన్కౌంటబుల్ నౌన్కి కూడా దాన్ని ఉపయోగిస్తాము. ఎప్పుడు అంటే ఒక పర్టికులర్ నౌన్ గురించి లేకపోతే స్పెసిఫిక్గా దాని గురించి మనం చెప్పినప్పుడు దాన్ని ఉపయోగిస్తాం. అయితే దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ని మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా ఎటువంటి ఎర్రర్ మనకి ఇచ్చినా కూడా ఆర్టికల్స్లో వాటిని మనము కరెక్ట్ చేయగలుగుతాము. సో రూల్ 1లో ఏంటంటే అది బేస్డ్ ఆన్ ద సౌండ్. అంటే ఒక వర్డ్ వచ్చే మొదటి శబ్దాన్ని బట్టి అక్కడ మనం ఏని కానీ యాన్ని కానీ ఉంచడం జరుగుతుంది. రెండింటి మీనింగ్ ఒకటే. అయితే ఏని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏ వర్డ్ అయితే కాన్సోనెంట్ సౌండ్తో ప్రారంభం అవుతుందో ఆ వర్డ్ ముందు ఏ ఉంచడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో మనకి 5 వోవెల్ సౌండ్స్ ఉంటాయి, 21 కాన్సోనెంట్స్ ఉంటాయి. ఈ 21 కాన్సోనెంట్స్ ఎన్ని సౌండ్స్ చేస్తాయి, 24 సౌండ్స్ చేస్తాయి. అలాగే 5 వోవెల్స్ ఎన్ని వోవెల్ సౌండ్స్ చేస్తాయి అంటే 20 వోవెల్ సౌండ్స్ చేస్తాయి. దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియోని చేయటం జరిగింది, మీకు కావాలంటే అది ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ గర్ల్, దీన్ని పలికేటప్పుడు మనము ఆ గర్ల్ అని పలకాలి. ఇక్కడ జి అనేది ఇది ఒక నౌను, ఇది ఒక సింగులర్ నౌను. కాబట్టి ఈ సింగులర్ నౌన్ ముందు మనం చెప్పేటప్పుడు అది నాన్ స్పెసిఫిక్ అయినప్పుడు ఏం చెప్తాము, ఒక గర్ల్, అ గర్ల్. జి అనేది కాన్సోనెంట్ సౌండ్. అలాగే స్టూడెంట్, అ స్టూడెంట్, ఒక స్టూడెంట్. అ బుక్, ఒక బుక్. అంటే మనం ఉపయోగించేటటువంటి నౌన్స్లో ఏదో ఒక ఆర్టికల్ని మాత్రం తప్పకుండా ఉంచాలి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. అలాగే ఏ చైల్డ్, ఇక్కడ చా అనేది ఇది ఒక కాన్సోనెంట్ సౌండ్. కార్ అనేది ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్. పెన్ అనేది కాన్సోనెంట్ సౌండ్. అందుకని కాన్సోనెంట్ సౌండ్స్ కాబట్టి ఇవన్నీ కూడా కాన్సోనెంట్ సౌండ్స్ కాబట్టి సౌండ్ బేస్ అయ్యి
అంతేగాని ఇక్కడ వచ్చే లెటర్ని బేస్ అయ్యి కాదండి. ఇక్కడ లెటర్ని బేస్ అయ్యి కాకుండా అక్కడ వచ్చే సౌండ్ని బట్టి ఏ సౌండ్ రావాలి, ఏ ఉంచాలి అంటే కాన్సోనెంట్ సౌండ్ రావాలి. కాన్సోనెంట్ సౌండ్ వస్తేనే వాటి ఎదురుగా మనము ఏని ఉంచటం జరుగుతుంది. ఒక రూల్ ఏమిటంటే ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఎ వర్డ్ బిగినింగ్ విత్ ఏ వొవెల్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ ఎ కాన్సోనెంట్. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏ యూనిఫామ్ అని చూసుకుంటే ఒక యూనిఫామ్. అయితే ఇక్కడ యు అనేది వొవెల్, కానీ ఇక్కడ ఏ సౌండ్ ఇస్తుంది, ఇది కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది. కాబట్టి కాన్సోనెంట్ సౌండ్ తో కనుక నౌను అది బిగిన్ అయితే దాని ఎదురుగా మనము ఏని ఉంచడం జరుగుతుంది. ఆ యూనిఫామ్, ఆ యూనివర్సిటీ, ఆ యూరోపియన్ అంటే ఇవన్నీ కూడాను వొవెల్స్, కానీ ఏం సౌండ్ ఇస్తున్నాయి అంటే అవి కాన్సోనెంట్ సౌండ్ ఇస్తున్నాయి. కాబట్టి వాటి ఎదురుగా మనము ఏ ఆర్టికల్ ఉంచాలి అంటే ఏని ఉంచాలి. ఇప్పుడు యాన్ చూద్దాము. యాన్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ వొవెల్. ఏ నౌన్ అయితే, ఏ వర్డ్ అయితే సింగులర్ నౌన్ అయి ఉండి ఆ నౌను ఫస్ట్ వచ్చేటటువంటి సౌండ్ వొవెల్ సౌండ్ అయినట్లయితే దాని ఎదురుగా యాన్ అనే ఆర్టికల్ ని ఉంచవలసి ఉంటుంది. అది నాన్ స్పెసిఫిక్ నౌన్ అయినట్లయితే యాన్ యాపిల్ అంటే ఒక యాపిల్. యాన్ అంబ్రెల్లా. ఇక్కడ ఫొనెటిక్ సింబల్స్ ని మనం చూసినట్లయితే ట్రాన్స్క్రిప్షన్ లో మొదటిగా వచ్చేటటువంటి సౌండ్ ఇది వొవెల్ సౌండ్. కాబట్టి వొవెల్ సౌండ్ ముందు ఒక యాపిల్, ఒక అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా, యాన్ యాపిల్ అంటే ఇవన్నీ కూడా ఏ సౌండ్స్, ఇవన్నీ కూడా వొవెల్ సౌండ్స్. కాబట్టి వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ ఉంచాలి. అలా ఎనెగ్, ఎనాంట్. అలాగే ఇక్కడ మనం చూస్తే యాన్ అవర్. ఇక్కడ మనకి అవర్ అనేది హెచ్ అనేటటువంటి లెటర్ ఉంది, కానీ ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ గా ఉంటుంది. యాన్ అవర్. కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి సౌండ్ వొవెల్ సౌండ్, కాబట్టి మనం దాని ముందు యాన్ ఉంచడం జరిగింది. యాన్ ఆనెస్ట్ మ్యాన్. హెచ్ మ్యూట్ లో ఉంటుంది, సైలెంట్ లో ఉంటుంది. యాన్ ఆనెస్ట్, ఓ అనేటటువంటి బిగినింగ్ ఆఫ్ ద సౌండ్ తో అవుతుంది కాబట్టి వస్తుంది, కాబట్టి దాని ఎదురుగా కూడా మనం యాన్ ఆనెస్ట్ మ్యాన్ ఉంచాలి. అలాగే ఇక్కడ కాన్సోనెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేటటువంటి సౌండ్ మాత్రం వొవెల్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ, ఎస్పి అని ఉన్నది అనుకోండి. ఎం, ఎం, ఏ, ఎం. ఎంలో ఏమొస్తుంది మొదటిగా సౌండ్, ఏ అనే వొవెల్ సౌండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం యాన్ ఎంపీ, ఒక ఎంపీ. ఇక్కడ ఎస్పీలో కూడా ఎస్ లో ఏ అనేటటువంటి వొవెల్ సౌండ్ వస్తుంది, కాబట్టి యాన్ ఎస్పీ, యాన్ ఎక్స్రే, యాన్ ఎల్ఎల్బి స్టూడెంట్, యాన్ ఎఫ్ఐఆర్. ఎఫ్ లో ఏ అనేటటువంటి వొవెల్ సౌండ్ వచ్చింది, కాబట్టి యాన్ ఎఫ్ఐఆర్, యాన్ ఎంఎల్ఏ అని మనం ఆర్టికల్స్ ఉంచడం జరుగుతుంది. లెట్ us see which article is suitable here. Car. Car. Here it is a consonant sound, so we use a. Here elephant, vowel sound, that's why we used yan. Here an interesting story, oka interesting story, an interesting story. Here this is a vowel sound. An hour, here it is a silence, that's why we used an hour. An in English, a pen, an onion. Now let us find out some errors. A car. Okay, it's okay. A car. ఒక కారు. A milk. It is wrong. ఎందువల్లంటే మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్, కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏని కానీ యాన్ని కానీ ఉపయోగించకూడదు. అలాగే వాటర్, ఇది కూడా వాటర్ అనేది అన్కౌంటబుల్, కాబట్టి ఏని ఉంచకూడదు. అలాగే ఎన్ ఐడియా, ఎస్ ఇట్స్ ఓకే, ఒక ఐడియా, యాన్ ఐడియా, ఇది వచ్చేసి వొవెల్ సౌండ్, కాబట్టి యాన్ ఈస్ కరెక్ట్. ఏ డాక్టర్స్, ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ప్లూరల్. ప్లూరల్స్ ముందు ఆర్టికల్ ఏని కానీ అలాగే యాన్ని కానీ ఉంచకూడదు. ఏ అంటే ఒకటి, యాన్ అంటే ఒకటి, ఆర్ ఎని అని అర్థం. కాబట్టి ఇక్కడ వచ్చేసి డాక్టర్స్ అనేది ప్లూరల్, కాబట్టి ప్లూరల్స్ ముందు ఆర్టికల్స్ ని ఏని కానీ యాన్ని కానీ ఉంచకూడదు. అలాగే ఏన్ అడ్వైస్, అడ్వైస్ అనేది అన్కౌంటబుల్, కాబట్టి ఎటువంటి ఆర్టికల్ ని మనము యాన్ని కానీ ఏ కానీ ఉంచకూడదు. అలాగే ఎ గర్ల్ ఈస్ కరెక్ట్. ఏ హ్యాపీనెస్ ఈజ్ రాంగ్, ఎందువల్లంటే హ్యాపీనెస్ అనేది అన్కౌంటబుల్, కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏని కానీ యాన్ని కానీ ఉంచకూడదు. ఇక్కడ మరికొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ఒకసారి చూద్దాము. ఐ నీడ్ ఏ బుక్, నాకు ఒక బుక్ కావాలి. ఒక బుక్ అంటే పర్టికులర్ గా బుక్ కాదు, ఏదో ఒక బుక్ కావాలి అని అర్థము. అలాగే ఫస్ట్ టైం ఆ నౌన్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా
ఏని యాన్ని ఉంచడం జరుగుతుంది, అది సింగిల్ అయినప్పుడు. అలాగే ఏ కవ్ ఈస్ ఏ యూస్ఫుల్ యానిమల్. ఇక్కడ 2 చోట్ల మనము ఆర్టికల్ ఉంచాము. ఏ కవ్ అంటే ఏ కవ్ అంటే ఇక్కడ ఒక క్లాస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఏ యూస్ఫుల్ యానిమల్ అంటే కౌస్ మొత్తం కూడా యూస్ఫుల్లే, అయితే అన్నిటిని మనం చెప్పలేదు. కవు అనేది అన్ని కౌస్ కూడా ఉపయోగమేనమాట. దీన్ని ఒక కవుతో మనము రిప్రజెంట్ చేసి చెప్పాము. ఏ యూస్ఫుల్ అన్నాము, ఎందుకని అంటే యు అనేది వోవెల్ అయినప్పటికీ అది కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది. హీ థింక్స్ దట్ హీ ఈస్ ఏ వివేకానంద. ఇది ప్రాపర్ నా వివేకానంద అనేది వివేకానంద గారితో తను పోల్చుకుంటున్నాడు విజ్డమ్ లో, కాబట్టి కామన్ నౌన్ గా మారిపోయింది ఇక్కడ. అంటే ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ గా మారింది, అందువల్ల మనం అక్కడ ఏముంచడం జరిగింది. ₹10 ఏ కిలో అంటే ప్రైసు, రేటు, స్పీడు, రేషియో ఇలా మనం చెప్తున్నప్పుడు ఆర్టికల్ ని ఉంచవలసి ఉంటుంది. వాట్ ఏ హాట్ డే, ఇక్కడ కూడా ఎక్స్క్లమేషన్ లో కూడా మనము ఆర్టికల్ ఉంచడం జరుగుతుంది. హీ ఈస్ ఏ వెరీ గుడ్ పర్సన్ అంటే యాడ్వర్బ్స్ ఉంటాయి, రాదో, వెరీ, మచ్, క్వైట్, సో, టు, సచ్, యాజ్ ఇలా మనం ఉపయోగించినప్పుడు ఆర్టికల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏ లిటిల్ అండ్ ఏ లిటిల్, ఎ డజన్, ఎ మిలియన్ అంటే ఒక అమౌంట్ని లేకపోతే నంబర్స్ లో మనం చెప్పినప్పుడు దాని ముందు ఆర్టికల్ ఉంచడం జరుగుతుంది. ఫర్ ఏ స్విమ్, ఫర్ ఏ వాక్ అంటే స్విమ్ అంటే అర్థం ఇక్కడ వర్బ్ దేనిగా యూజ్ చేశారు, నౌన్ గా యూజ్ చేశారు. కాబట్టి వర్బ్ని నౌన్ గా యూజ్ చేసినప్పుడు ఆ సింగిల్ లో మనం ఆ సింగిల్ గా మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాము అంటే ఫర్ ఏ స్విమ్, ఫర్ ఏ వాక్ అని అంటాము. ఇన్ ఏ హర్రీ, హ్యావ్ ఏ పెయిన్ ఇలాంటి ఫ్రేజెస్ లో కూడా ఆర్టికల్స్ ఉపయోగించడం జరుగుతుంది. పార్ట్ 2లో దా గురించి, అలాగే ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ గురించి మరియు సమ్ మోర్ ఎక్సర్సైజెస్ కూడా మనము చేద్దాము. అలాగే క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. Dear friends, if you like my video, please subscribe it, share it and like it. Thank you so much.